హైదరాబాద్ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. స్టేట్ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ కు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ తో పాటు ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేశారు. కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలని నాయకులకు మార్గనిర్దేశం చేశారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల కోసం కమిటీలను వేశారు. నవయువ ఓటర్లు, వికసిత్ భారత్, శ్రీరామ మందిర దర్శనం, లాభార్సీ అభియాన్, మహిళా, స్వచ్ఛంద సంస్థలు, గావ్ చలో, బస్తీ చలో లాంటి కమిటీలతో పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. కమిషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సీబీఐ ఎంక్వైరీని కోరడం లేదని ప్రశ్నించారు. డిజైన్ లోపం వల్లే మేడిగడ్డ పంప్ హౌస్ కుంగిపోయిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజుల్లో నెరవేర్చాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వెళ్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు డీకే అరుణ. ఆనాడు రూపొందినటువంటి ప్రాజెక్టుకు అడ్డగోలుగా దోపిడీ కోసమే డిజైన్లు మార్పులు, అంచనాలను పెంచుకున్నటువంటి తీరు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు దాని గురించి మాట్లాడడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన విచారించడానికి అవకాశం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అధికారంలో ఉన్నది. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామనడం అనేది చూస్తుంటే వారికి ఈ యొక్క విచారణ పేరు మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కాలయాపన చేసేటటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకే వికసిత్ భారత్ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన, ముద్ర లోన్స్ వంటి ఎన్నో పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. కేంద్ర పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని సూచించారు. ఇటువంటి అవకాశాన్ని వివిధ స్కీమ్స్లలో ఇల్లు కావచ్చు, ఆరోగ్య బీమా కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్లది కావచ్చు, గ్యాస్ కనెక్షన్లది, అన్ని రకాల స్కీమ్స్ నమోదు చేసుకోవాల్సిందిగా నేను గ్రామస్తులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ మోడీకి గ్యారెంటీకి గాడి మీ గ్రామానికి వచ్చినప్పుడు దయచేసి సద్వినియోగం చేసుకోండి. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే జహీరాబాద్ సెగ్మెంట్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నారు బీజేపీ నాయకురాలు రచనారెడ్డి. ఎన్నికల్లో పోటీ చేసే అంశం బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతల దృష్టిలో ఉందన్నారు. టికెట్ ఆశిస్తున్నా కానీ పార్టీ నిర్ణయమే ఫైనల్ అన్నారు రచనారెడ్డి. జైరాబాద్ నా సొంత హోమ్ కాన్స్టిట్యున్సీ అని అధిష్టానం దృష్టిలో ఎప్పటి నుంచో ఉంది. ప్లస్ నేను భారతీయ జనతా పార్టీలో ఒక 2 years నుంచి ఒఫిషియల్ స్పోక్స్ పర్సన్ని. సో ఒకవేళ అధిష్టానము యాజ్ అ ఉమెన్ ఒకవేళ నన్ను జైరాబాద్కి ఆదేశిస్తే ఖచ్చితంగా అధిష్టానం ఆదేశాల మేరకు ఐ విల్ కాంటెస్ట్ ఇన్ జైరాబాద్. రాష్ట్రంలో ఈ నెలలోనే 2 బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఒక సభను దక్షిణ తెలంగాణలో, మరో సభను ఉత్తర తెలంగాణలో నిర్వహించనున్నారు.